ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ఫైనలిస్ట్‌కి సంబంధించిన అప్డేట్స్ మనందరికీ తెలిసిపోయింది. సూపర్ డూపర్ వైరల్ అయిపోయింది. ఇంకెవరో కాదు మన 'సోల్జర్' కళ్యాణ్ పడాల అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. నిజం చెప్పాలంటే ఒక కామనర్‌గా అగ్ని పరీక్షలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను వచ్చేసరికి ఫస్టే అంటే అటు ముగ్గురు జడ్జెస్ కూడా తనకి గ్రీన్ ఇవ్వటము, అలాగే తనని మంచిగా టాప్ 15 పంపించటము, తన గేమ్స్ ఆడటం ఇవన్నీ రకరకాలుగా జరిగే తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లోకి సూపర్ డూపర్ ఓటింగ్ ద్వారా వచ్చాడు. అంటే మిగతా కంటెస్టెంట్స్ కొంతమంది జడ్జెస్ పరంగా రావడం జరిగింది. కానీ కళ్యాణ్ మాత్రం క్లీన్ స్వీప్ ఓటింగ్ ద్వారా వచ్చాడు. అలాగే 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఫస్ట్ అయితే అడుగుపెట్టాడు యాస్ ఎ కామనర్‌గా. అంటే తనూజ ఫస్ట్ అడుగుపెట్టింది. తర్వాత వచ్చేసరికి కామనర్‌గా అంటే అగ్ని పరీక్ష నుంచి ఫస్ట్ అడుగుపెట్టిందయితే కళ్యాణ్ పడాల అనమాట. సో, కళ్యాణ్ అడుగుపెట్టేసరికి ఇక అప్పటి నుంచి తన గ్రాఫ్ దూసుకెళ్ళిపోతుందనుకున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా తను రచ్చ రేపుతాడు, రప్ప రప్ప ఆడతాడు అలా అనుకున్నారు. కానీ ఫస్ట్ 2 వీక్స్ టోటల్లీ డిసప్పాయింటెడ్‌గానే తన గేమ్ అనేది ఉంది. ఓదార్పు స్టార్ అని, లేకపోతే అమ్మాయిలకి సంబంధించి కానీ, లేకపోతే పులిహోర రాజా అని ఇలా రకరకాల పేర్లైతే పెట్టారు. అప్పుడు తనుజ ప్రభంజనం గూడా నడుస్తుంది. ఇమాన్యుల్ కూడా చాలా ఫోకస్డ్‌గా ఆడుతుండేవాడు. ఇమాన్యుల్, సంజన, తనుజ, భరణి ఈ నలుగురు మంచి రచ్చ లేపుతుంటే, ఒక పక్కన శ్రీజ, ప్రియ వీళ్ళు నెగెటివ్ అవుతూ ఉండటము, వాళ్ళ పక్కన ఈ అబ్బాయి కళ్యాణ్ ఉండటంతో, ఏందిరా బాబు సోల్జర్ అని జెప్పి, నిజాయితీ పరుడని జెప్పి 'బిగ్ బాస్' హౌస్‌కి పంపిస్తే ఇలా చేస్తున్నాడేంటి అని అనుకుంటున్న టైంకి 'బిగ్ బాస్' నాగ్ సార్ ఇద్దరు కలిసి సూపర్ డూపర్ హింట్స్ అయితే పంపించారు. అటు ఆడియన్స్ ద్వారానైతేనేమి గాని, లేకపోతే తను చేస్తున్న తప్పుల వల్లనైతేనేమి గాని, థర్డ్ వీక్ నుంచి తనూజ చాలా సపోర్ట్ చేసింది. ఎవరికి? మన కళ్యాణ్‌కి. లేదు నువ్విలా ఉండకూడదు. అందరితో కలవాలి. ఏదైనా గొడవుంటే అసలు ఏంటన్నది తెలుసుకోవాలి. నీ దారిలో, నీ లోకంలో నువ్వు ఉండకూడదు అని చెప్పేసి చాలా అంటే చాలా ట్రైన్ చేసింది. ఆ క్రమంలో ఆహ్, ఆ క్రమంలో తను గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ సూపర్ గేమ్ ఆడేసాడనమాట. సో, ఆ టైంలో రితు ఎప్పుడైతే కళ్యాణ్‌ని బ్యాక్ స్టాప్ చేసిందో కెప్టెన్సీ టాస్క్‌కి సంబంధించి, అప్పటితో ఇక కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే అందనంత ఎత్తుగా ఎళ్ళిపోయిందనమాట. అప్పటి వరకు టాపర్‌గా నిలిచిన తనుజ, ఆ తర్వాత నుంచి నెక్స్ట్ అంటే ఇమాన్యుల్ కాకుండా కళ్యాణ్ సూపర్‌గా గేమ్ ఆడుతూ సెకండ్ స్థానాన్ని అలాగా పదిలం చేసుకున్నాడు. అయితే ఇక ఆ తర్వాత విషయంలోకొచ్చినట్టయితే కళ్యాణ్ గ్రాఫ్ ఎప్పుడయ్యా అసలు నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోయింది అనంగానే శ్రీజ ఎలిమినేట్ అవ్వడము, అలాగే అదే వీక్ కళ్యాణ్ కెప్టెన్ అవ్వటము, వచ్చిన ఫైర్ స్టార్మ్స్‌ని ఒక కెప్టెన్‌గా సూపర్బ్‌గా హ్యాండిల్ చేయటము. ఇవన్నీ కూడా కళ్యాణ్‌కి సంబంధించి చాలా ప్లస్ పాయింట్స్ అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత కూడా కళ్యాణ్‌కి ఎక్కడ కూడా తగ్గకుండా శ్రీజ రీ ఎంట్రీ అని అనుకున్నా కూడా ఎక్కడ కూడా ఏ ప్లాన్ జరగకుండా కూడా తన ఒక గ్రాఫ్ అలాగా దూసుకు వెళ్ళిపోతది. ఇప్పుడు తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయ్యాడు. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడంతో తనకు ఓట్ బ్యాంక్ అనేది పడిపోతుంది అని అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఓట్ బ్యాంక్ పడటము అంటే ఎలా ఉంటది అంటే, కొత్త ఆడియన్స్ ఎవరైతే వస్తారో, వాళ్ళు కళ్యాణ్‌కి అట్రాక్ట్ అవ్వాలి అనేదే ఇక్కడ పాయింట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు 14థ్ వీక్ ఉంది. అంటే నెక్స్ట్ వీక్ ఉంది. నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందంటే ఓట్ అప్పీల్ జరుగుతుంది. ఓట్ అప్పీల్ ఏంటంటే సింపుల్‌గా పెట్టడు బిగ్ బాస్. రచ్చ రంబోలా చేస్తా ఉంటాడు. సో, ఆ ఒక హడావిడిలో కళ్యాణ్ గనుక స్క్రీన్ స్పేస్ తీసుకోకపోతే, ఎవరైనా కొత్త ఓటర్స్ వచ్చారనుకోండి, వాళ్ళేం చేస్తారంటే, వేరే కంటెస్టెంట్‌కి డ్రా అయిపోతుందనమాట. అంటే వాళ్ళు డైవర్ట్ అయిపోతారనమాట. మీకొక విషయం చెప్పమంటారా? సీజన్ ఏ సీజన్‌లో అయినా సరే ఫస్ట్ వీక్ నుంచి 13థ్ వీక్ వరకు టాప్ 5ని నిర్ణయిస్తే, ఒక్క 14థ్ వీక్ మాత్రమే విన్నర్‌ని నిర్ణయిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 'బిగ్ బాస్‌లో' ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. అందుకనే ఏ సీజన్‌లో అయినా సరే 14థ్ వీక్‌లో విన్నర్ అవ్వాలి అనుకున్నవాడు నామినేషన్స్‌లో ఖచ్చితంగా వస్తాడనమాట. సో, ఎట్లా అయినా 15థ్ వీక్ అంటే అందరూ విన్నర్ రేస్‌లో గెలవాలనుకుంటే, ఓడాలనుకుంటే కాబట్టి మ్యాటర్ లేదు. సరే ఇక ఇప్పుడు కళ్యాణ్ టికెట్ టు ఫినాలే రేస్ కొట్టేసాడు. సో, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. 14థ్ వీక్ నామినేషన్స్‌లోకి రాడు. ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటి? టాప్ 5 పరిస్థితులు ఏంటి? కథా కమామిషు ఏంటి అనేది గనుక చూస్తే, ఇప్పుడు కళ్యాణ్, ఇమాన్యుయల్, తనూజ మినహాయించి
ఎవ్వరు కూడా సేఫ్ జోన్‌లో లేరు. అందరూ కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో 8 మందున్నారు. టాప్ 6 పంపిస్తాడా 'బిగ్ బాస్'? టాప్ 5 పంపిస్తాడా అనేది పెద్ద క్వెషన్ మార్క్. ఈ వీక్‌లో మన 'డెమాన్', 'రితు', 'సుమన్ శెట్టి', 'భరణి', 'సంజన' ఈ ఐదుగురు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. కానీ వీళ్ళిద్దరిలో అట్‌మోస్ట్ డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరు అంటే 'సుమన్ శెట్టి', 'డెమాన్ పవన్'. మీకు అర్థమైంది కదా! అలాగే 'భరణి' అండ్ 'సంజన' కూడా వాళ్ళేమి అబ్బా! సూపర్ సేఫ్ జోన్ అని ఏం చెప్పడానికి లేదు. కానీ మాక్సిమం యూట్యూబ్ పోల్స్‌లో కానీ, లేకపోతే వేరే సోషల్ మీడియా పోల్స్‌లో కానీ 'డెమాన్ పవన్', 'సుమన్ శెట్టి' ఆ తర్వాత 'రితు చౌదరి' ఆ తర్వాత 'భరణి', 'భరణి' తర్వాత 'సంజన' ఇలా ఉన్నారనమాట. అంటే అంటే ఫస్ట్ 'సంజన' ఉంది. 'సంజన' తర్వాత 'భరణి' గారున్నారు. 'భరణి' గారి తర్వాత 'రితు' ఉంది. 'రితు' తర్వాత 'డెమాన్' ఉన్నాడు. 'డెమాన్' తర్వాత 'సుమన్ శెట్టి' ఉన్నాడు. సరే 'సుమన్ శెట్టి' ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు గదండీ! దీనికెందుకు ఇంత బాధ అంటే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాల్సిందేంటంటే, లాస్ట్ వీక్ 'దివ్య' ఎలిమినేట్ అయినప్పుడు కూడా 'సుమన్ శెట్టి' గారు లీస్ట్‌లోకొచ్చేసారు. అలాంటప్పుడు మరి 'సుమన్ శెట్టి' గారు కదా ఎలిమినేట్ అవ్వాల్సింది. మరి 'దివ్య' ఎందుకు ఎలిమినేట్ అయిందంటే దట్ ఈస్ 'బిగ్ బాస్'. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు 'డెమాన్ పవన్‌కి' ఇప్పుడు 'రితు' ఫ్యాన్స్ 'రితు'కే ఏస్తారు. 'డెమాన్' ఫ్యాన్స్ 'డెమాన్‌కే ఏస్తారు. ఇప్పుడు 'డెమాన్' 'రితు'ల్లో ఎవరో ఒకళ్ళు టికెట్ టు ఫినాలే కొట్టారనుకోండి, అది అవతల వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యేది. అట్‌లీస్ట్ 'తనూజ' కొట్టినా కూడా మేబీ 'రితు'కేసేవాళ్ళు కొంతమంది ఏసి ఉండేవాళ్ళేమో. కానీ ఇక్కడ 'తనూజ' కొట్టలేదు, 'కళ్యాణ్' కొట్టలేదు కాబట్టి 'కళ్యాణ్' ఫ్యాన్స్ న్యూట్రల్ ఫ్యాన్స్. ఎవరికేస్తారు ఫ్యాన్స్? ఎవరికేస్తారనేది ఇక్కడ మెయిన్ మ్యాటర్ అన్నమాట. ఖచ్చితంగా 'డెమాన్ పవన్‌కేసే అవకాశాలు కొంతవరకైతే ఉన్నాయి. ఎందుకంటే లేదంటే ఇమాన్యుల్‌కేస్తారు. ఇమాన్యుల్‌కి ఎయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఈసారి 'కళ్యాణ్' ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయింది అంటే అయిపోవచ్చు కూడా చెప్పలేం. ఎందుకంటే 'డెమాన్‌కేసే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే గత వారం నడుము నొప్పితో 'డెమాన్' బాధపడినప్పుడు కూడా 'కళ్యాణ్' ఏడవటం, ఎమోషనల్ అవ్వటము అలాగే 'అగ్ని పరీక్ష' దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడుతుంది. మధ్యలో ఈ 'రితు' రావటం వల్ల వాళ్ళిద్దరి మధ్య బాండ్ అయితే చెడిపోయింది గానీ, 'కళ్యాణ్' అలాగే 'డెమాన్' ఎప్పటినుంచో కూడా వాళ్ళ పాత వీడియోస్ చూసినప్పటికి కూడా, అవి చూసినప్పటికి కూడా ఇద్దరు కూడా చాలా క్లోజ్‌గా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటదనమాట. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.